డ్రగ్ పార్క్ నక్కపల్లి వద్ద 1,235 కోట్లతో ఏర్పాటు. ఈపీపీ విధానంలో నిర్మాణానికి బిడ్లు ఆహ్వానించిన ఏపీఐసి ఈ పార్కు ద్వారా 14,340 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. కొత్తగా 100కు పైగా ఫార్మా యూనిట్లతో 27,360 మందికి ప్రత్యక్ష ఉపాధి. ఇప్పటికే రాష్ట్రంలో 300కు పైగా ఫార్మా యూనిట్లు 41,500 కోట్ల ఉత్పత్తులని రాసుకొచ్చారు. అయితే ఇన్ని రోజుల పాటు ఎందుకు అనేది అర్థం కాలేదు. ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా ఇదే నక్కపల్లి గురించి చెప్పేవాళ్ళు. అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇదే నక్కపల్లి గురించి చెప్పుకొచ్చారు. ఒకవేళ చేయదలుచుకుంటే ఇదేదో ముందు చేయాలి, కానీ ఇప్పుడు ఎలక్షన్స్కి 3 నెల రోజుల ముందు మేము చేయబోతున్నామంటే అది పెద్దగా ప్రయోజనం ఏం లేదు. ఇది ఏది చంద్రబాబు నాయుడు చిట్ట చివరిలో అన్న క్యాంటీన్లు పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఇకపోతే పరువు కోసం ఉమ్మడి సభలు అంటూ తన సభలకు జనం రాకపోవడంతో జనసేనతో కలిసి సభల నిర్వహణకు చంద్రబాబు ప్లాన్. 2 దఫాలు చంద్రబాబు పవన్ చర్చలు సుదీర్ఘంగా చర్చించిన సీట్లపై తేల్చకుండా సందిగ్ధం. బీజేపీ నుంచి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయం అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళకి అడుగు కొట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. దాంట్లో ఎందుకు రాస్తారని సాక్షి పేపర్ అన్నటువంటి కోణంలో, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలో ఇది రాసుకురావడం అన్నటువంటిదే ఇక్కడ అసలైనటువంటి అంశం. ఒకటి మాత్రం ఖాయం, బాబు సభలకి సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ని తీసుకురావాలన్నటువంటి ఇన్ని రోజులు అవ్వలేదు, సీట్లకు సంబంధించి తేలకపోవడం వల్ల. ఇప్పుడైతే సీట్లకు సంబంధించి ఏదో స్పష్టత వచ్చేటటువంటి దిశగా సాగుతోంది. ఇకపోతే చిన్న పరిశ్రమ దగదగ అంటూ ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం. సింగిల్ విండో ద్వారా అనుమతులు, ప్రోత్సాహక రాయితీ. సత్వరమే స్పందిస్తున్న అధికార యంత్రాంగం. ప్రతి జిల్లాలోనూ ఉద్భవిస్తున్న పారిశ్రామికవేత్తలు 100,000 మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రయాణం అంటూ ఓ ప్రయత్నం 10 మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైన చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయపదానికి దారి చూపిందంటూ ఎంఎస్ఎంఈలు భారీ ఎత్తున వస్తున్నాయి అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ సంకల్పం అంటూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు